ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు న్యూమరాలజీ పరంగా 2024 ఏదైతే ఉందో ఈ 2024 ఆస్ట్రోన్యూమరాలజీ కాబట్టి ఈ 2024 సంవత్సరంలో ఏ తేదీలో పుట్టినవారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. అయితే ఇక్కడ రెండు విభాగాలుగా ఇది దిగబడుతుంది. ఎట్లాగా బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ అంటారు. బర్త్ నెంబర్ అంటే మీరు పుట్టినటువంటి డేట్, అంటే ఉదాహరణకి 1వ తేదీ పుట్టారు, ఇది మీ బర్త్ నెంబర్, లేదా 2వ తేదీ పుట్టారు, ఇది మీ బర్త్ నెంబర్. డెస్టినీ నెంబర్ అంటే ఏంటంటే ఉదాహరణకి 1/1/2020లో పుట్టారనుకున్నాం, అంటే 1 + 1 2 2 + 2020, మళ్ళీ అక్కడ ఒక రెండులు ఉన్నాయి, అంటే ఏమిటి, మొత్తం మీ డెస్టినీ నెంబర్ వచ్చేసి 6 అవుతుంది. అదే కనుక 2021లో పుట్టారనుకోండి, మీ డెస్టినీ నెంబర్ 7 అవుతుంది, ఎందుకంటే 1 + 1 + 2021 కాబట్టి. అదే 2022లో పుట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీ డెస్టినీ నెంబరు 8 అవుతుంది. అట్లా ఏంటంటే మీ డెస్టినీ నెంబర్ అంటే మీ డేట్ని, మంత్ని, ఇయర్ని కూడితే వచ్చేది డెస్టినీ నెంబరు, మీ బర్త్ నెంబర్ అంటే ఇది. అయితే ఇందులో మీరు ఒకవేళ బర్త్ నెంబర్ పలానా దాంట్లో పుట్టారు అని అనుకుంటే అది మీకు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రెడిక్షన్స్ 30 ఏళ్ళ లోపల తీసుకోండి. మీ ఏజ్ 30 సంవత్సరాల లోపల ఉంటే దానిలో తీసుకోండి. ఒకవేళ మీ డెస్టినీ నెంబర్ కనుక, మీ డెస్టినీ నెంబర్ మీద నేను చెప్పే ప్రిడిక్షన్స్ అన్నీ కూడా 30 ఏళ్ళ తర్వాత తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. అంటే 2 పార్ట్స్ అవుతాయి, 30 ఆఫ్టర్ 30. ఈ రకంగా నేను మీకు 2024 సంవత్సరంలో ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి విషయాల్లో కలిసి వస్తుంది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనే విషయం నేను మీకు ఇప్పుడు చెప్తాను. 6 నెంబర్ 6వ నెంబర్లో పుట్టిన, 15వ నెంబర్లో పుట్టిన, 24వ నెంబర్లో పుట్టిన, ఇది 6 నెంబర్ కిందకే వస్తుంది. బర్త్ నెంబర్. డెస్టినీ నెంబర్ అంటే మీ డేటు, మంత్, ఇయర్, ఈ 3 కలిపితే దీన్ని డెస్టినీ నెంబర్ అంటారు. ఇక్కడ ఈ యొక్క కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో 30వ తేదీ అంటే 30 సంవత్సరాల లోపల కనుక మీరు పుడితే బర్త్ నెంబర్ చూసుకోండి. 30 సంవత్సరాలు దాటింది మీ ఏజ్ అనుకుంటే డెస్టినీ నెంబర్ కింద దీన్ని నేను చెప్పబోయేది తీసుకోండి. సర్వసాధారణంగా 6 నెంబర్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే వాళ్ళలో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది, అందం ఎక్కువగా ఉంటుంది. అందం అంటే బయటికి చూడడానికి బాహ్య అందం మాత్రమే కాదు, కొంతమంది చూడడానికి బాహ్యంగా అందంగా కనబడకపోవచ్చు. 99% ఆఫ్ కేసెస్ అందంగానే ఉంటారు 6 నెంబర్ వాళ్ళు. ఒకవేళ వాళ్ళు ఎలాగున్నా సరే వాళ్ళ మనసు కూడా అందంగా ఉంటుంది, క్రియేటివిటీగా ఉంటుంది, లవ్వింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. 6 నెంబర్ వరకు లవ్ నేచర్ అద్భుతంగా ఉంటుందండి. అయితే ఈ 6లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ఏమిటవి అంటే కంప్లీట్ లవ్వింగ్ నేచర్ ఉంటాయి. 15 నెంబర్ దగ్గరికి వచ్చేసరికి లవ్, ఇంటెలిజెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, డామినేషన్, ఒక కంట్రోల్ చేసే పవర్, ఇవి కూడా ఉంటుంది 15 నెంబర్కి. అదే ఉదాహరణకి 24 నెంబర్ అనుకోండి, ఇది ఇంకొంచెం ఎక్కువగా లవ్, ఎమోషన్ అండ్ మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది. 24 నెంబర్ వాళ్ళని చూడండి, లవ్వింగ్, ఎమోషన్ అండ్ మదర్లీ నేచర్ ఎక్కువగా ఉండేటువంటి నెంబర్గా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ 6 నెంబర్ మరి ఈ 2024 అనేటువంటి సాటర్న్కి సంబంధించిన నెంబర్ కాబట్టి ఈ 6 నెంబర్కి ఎలా తోడ్పడుతుంది, ఎప్పటి నుంచో కళారంగాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నా, లేదా ఒక కళాత్మకమైనటువంటి విషయాలు, కర్మలు చేయాలి అంటే ఒక సినిమా తీద్దాము, ఏదైనా ఒక క్రియేటివ్గా ఏదైనా చేద్దాం అనుకునేటువంటి వారికి, జాబ్స్ దొరకట్లేదు అనుకునేటువంటి వారికి దిస్ నెంబర్ ఈజ్ అద్భుతమైనటువంటి నెంబర్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 6 నెంబర్ వాళ్ళు ఇట్సెల్ఫ్ వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండాలనుకుంటుంటారు, హ్యాపీగా ఉండాలనుకుంటుంటారు, పక్క వాళ్ళని హ్యాపీగా ఉంచాలనుకుంటుంటారు. హింసించాలనేటువంటి తత్వం వాళ్ళలో ఉండదు. ఎక్కడో కొన్ని ఉంటాయి, కొన్ని కేసెస్. ఒక 1,00,000 జాతకాల్లో ఒక జాతకం 6 అంటే శుక్రుడు బాగా పాడైపోయాడు అనుకోండి, అగ్రెసివ్ ప్లానెట్స్తో కలిసిపోయాడు వాళ్ళకి శుక్రుడు, అప్పుడు తప్ప అదర్వైజ్ 6 యొక్క న్యాచురల్ తత్వం అనేటువంటిది ఎక్కడా మిస్ అవ్వదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది ప్రేమ, పుష్పంలాగే ఉంటుంది. పువ్వు, తెల్లటి పుష్పాలు ఉన్నాయి చక్కగా, మనకి ఎట్లా అనిపిస్తాయండి వాటిని చూస్తే, ఒక ఆహ్లాదకరమైన తత్వం కనిపిస్తుంది మనకి. తెల్లటి పాలు, తెల్లటి పుష్పాలు, రత్నాలు, అవన్నీ ఎలా ఉంటాయి మనకి, అబ్బా ఎంత బాగుందండి, ఎంత బాగుందండి అంటారు. అలాగే వాళ్ళ తత్వం అలా ఉంటుంది. అలా లేకుండా డిఫరెంట్గా ఉన్నారంటే 1000లో ఒకరు, 1,00,000లో ఒకరే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ వీనస్ డెబిలిటేట్ అవ్వడం, పాపకత్తిరిలో ఉండడం అన్నప్పుడు వాళ్ళ తత్వం మారుతుంది. అయితే ఈ సంవత్సరం మాత్రం 6 నెంబర్ వారికి ఉద్యోగ అవకాశాలకి మంచి నెంబర్గా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం. అయితే మరింత బాగుండాలి అని అనుకుంటే కేవలం ఉద్యోగాలకేనండి, వ్యాపారానికి యోగించదు, వ్యాపారానికి కూడా యోగిస్తుంది. ఎందుకంటే
ఈ యొక్క శని భగవానుడు వెరీ క్లియర్గా ఇక్కడ మీకు ఉన్నటువంటి కండిషన్ ఎటువంటి దాంట్లో ఉన్నాడంటే కుంభంలో కూర్చున్నాడు. ఈ కుంభంలో ఉన్నప్పుడు ఈ శని భగవానుడు ఇచ్చేటువంటి తత్వం ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుంది అంటే వ్యాపార అభివృద్ధిని, ఉద్యోగ అభివృద్ధిని, ఉద్యోగాలు చేయడానికి ఉండే స్కోప్ని పెంచుతుంది. ఈ యొక్క వీరికి ఇంకా బాగుండాలి, 6 నెంబర్ వరకు ఇంకా బాగా చక్కటి ఫలితాలు రావాలంటే గోవుకి బెల్లము మరియు నువ్వులు దానంగా ఇవ్వడం ఎక్కువగా చేస్తున్నాడు. బట్ ఈ 6 నెంబర్ వారికి ఇది గుడ్ నెంబర్, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అందులో 6లో కూడా 6, 15, 24 అని చెప్పుకున్నాం. అయితే ఈ 24 వాళ్ళకి మాత్రం కొంచెం ఏదైనా పెద్ద మొత్తంలో ఎవరినైనా నమ్మి కొంచెం మనీ ఇచ్చేటట్టయితే కొంత ఇబ్బంది పడతారు. కాకపోతే 24 వాళ్ళకి కొంచెం ఎక్కువగా విదేశీ యోగాన్ని ఇస్తుంది ఈ ఇయర్. మరలా 15 నెంబర్ వాళ్ళకి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ సంబంధించిన దానికి కనెక్ట్ అవుతుంది. అది డెస్టినీ నెంబర్ అయితే ఆఫ్టర్ 30, బర్త్ నెంబర్ అయితే బిఫోర్ 30 తీసుకోండి. ఇవి చేయండి, ఖచ్చితంగా మీకు మీరు ఏదైతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో ఈ ఇయర్ బాగా సపోర్టివ్ నెంబర్ కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది.